నమస్తే అండి. ఈరోజు మనం వెల్లుల్లి కారంతో కోడిగుడ్లు వేపుడు సింపుల్గా చేసుకుందామండి. ముందు కడాయి పెట్టి నూనె వేసానండి. 3 ఉల్లిపాయలు కోస్తున్నానండి. పసుపు ఉప్పు వేసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేసుకుందామండి. ముందు పెద్ద ఎల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలండి. సరిపడా కారం వేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా వేసుకోవాలండి. పచ్చగా వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలు ఏగాయలు చూద్దామండి. బాగా ఏగాలండి. ఉల్లిపాయలు నూనెలోనే ఏగాలండి. కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు. మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇంకా దగ్గర గుడ్లు చూడండి ఇలా ఉడకబెట్టుకొని ఇలా ఏపుకొని పెట్టుకోవాలండి. దూరుని పెట్టుకొని ఘాట్లు పెట్టుకున్నానండి. ఇలా ఏగాలండి మెత్తగాని. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకోవాలండి. నూనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఎప్పుడు కదండి దాని గురించి. బాగా కలిసిలా కలుపుకోవాలండి. ఇది ఏగాలండి నూనెలో కలిపిన తర్వాత చూద్దామండి. చూడండి ఇలా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. కొద్దిసేపు ఏగనివ్వాలండి. వేగిందండి. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలండి. గుడ్లు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. వేసి అయిపోయిందండి. ఏ కూర లేనప్పుడు ఇలా సింపుల్గా గుడ్లు ఎప్పుడు చేసుకొని తినేయచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.